వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా గురువు చెంతకు చేరిన శిష్యులు అనే కథను మనం ఇప్పుడు వినబోతున్నాం. ధరణికోట రాజభవనం నిశ్శబ్దంగా ఉంది. కావలివారే కాక అంతఃపుర పనివారు, రాజభవనంలో నివసించేవారు సైతం ఆ వేకువజామున తమ అడుగుల చప్పుడు సైతం రాజు నరేంద్రుడికి ఎక్కడ వినిపిస్తుందోనని, ఆయనకు ఎక్కడ నిద్రాభంగం అవుతుందోనన్న భయంతో ఏమాత్రం చప్పుళ్ళు కాకుండా తమ తమ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. అయితే అందరి భయాలను నిజం చేస్తూ హఠాత్తుగా హే చంద్రచూడ మదనాంతక శూలపాణే స్థాణో గిరీశ మహేశ శంభో భూతేశ భీత భయసూతన మామనాథం సంసార దుఃఖ గహన జగదీశ రక్ష అంటూ వినిపిస్తున్న దివ్యమైన అమరేశ్వర స్తోత్రాన్ని ఆలకిస్తూ ఉలిక్కిపడి మేలుకున్నాడు అమరావతి రాజప్రభు నరేంద్రుడు మందిరంలో మిణుకుమిణుకుమంటున్న చిరుదివ్వెల చిరుకాంతులని కళ్ళు చిట్లిచ్చి చూస్తూ మద్యపాన మత్తు వదిలేలా ఒక్కసారి తల విదిలించుకుని మేము ఎక్కడున్నాం అంటూ తనని తాను ప్రశ్నించుకున్నాడు అప్రయత్నంగా. వెంటనే వెనుక నుండి అతని భుజం మీద తల ఆనిస్తూ నా మందిరంలో నా శయ్య మీద అని చెప్పింది రాజనర్తకి రంజని గోముగా. నరేంద్రుడు గాఢంగా నిట్టూరుస్తూ ఆ శివస్తోత్రం ఎవరిది అని అడిగాడు యథాలాపంగా. రంజని నవ్వుతూ ఎవరిదంటే ఎలా చెప్తాం, ఈ రాత్రంతా జాగారాలు చేస్తూ శివస్తోత్రాలు పాడుతూనే ఉంటారు, ఇవాళ మహాశివరాత్రి కదా అని నాలుక ఖర్చుకుంది నోరు జారినందుకు. మహాశివరాత్రి అన్న మాట వింటూనే నరేంద్రుడు తల పంకిస్తూ అవును, పోయిన మహాశివరాత్రి నాడు నీతో చదరంగం ఆడి ఓ ఏడాది పాటు నీ మందిరంలోనే ఉంటామని, నువ్వు గీసిన గీత దాటం అని నీకు మాట ఇచ్చాం రంజని. నీకు ఇచ్చిన మాటకి కట్టుబడి ఆ రాత్రి అమరేశ్వర స్వామిని దర్శించుకోలేకపోయాం, అభిషేకించుకోలేకపోయాం. ఆనాటి నుండి శివనామస్మరణ మరచి నీ నామస్మరణ చేశాం. ప్రతినిత్యం శివాభిషేక తీర్థం సేవించినదే పచ్చి గంగైనా ముట్టని మేము నీకు ఇచ్చిన మాటకు కట్టుబడి నిరంతర మధుపాన సేవలో కాలం గడిపాం. నేటితో ఆ గడువు తీరింది. అమరేశ్వరుడు మాకు కనువిప్పు కలిగించాడు. మా పరమేశ్వరుడు మమ్మల్ని పిలుస్తున్నాడు అంటూ చకచకా మందిరంలో నుంచి బయటకు నడిచాడు. రంజని మొహం ఎర్రగా జేవురించింది. రాజు తన చేతుల్లో నుంచి జారిపోయాడని గ్రహించి చప్పున ఒక గుడ్డ పీలిక మీద నరేంద్రుడు ధరణికోట నుండి అమరావతికి బయలుదేరాడు. మార్గమధ్యంలోనే మట్టు పెట్టండి అని రాసి దానిని పంజరంలో ఉన్న పావురం మెడకు కట్టి దానిని కిటికీలో నుంచి బయటకు వదిలింది. పావురం రివ్వున ఎగురుతూ వేగంగా దూసుకుపోయింది. అదే సమయంలో దొరికిపోయాం రోయ్ అన్నాడు మంగళ బిగ్గరగా. నది మధ్యలో ఉన్న ఏడుగురిలో ముందు ఉన్న ఆది భయంతో దిక్కులు చూస్తూ అవునర్రోయ్, ఈ నీళ్లభూతానికి మనం దొరికిపోయాం, ఇప్పటికే నడుముల దాకా మనల్ని మింగేసింది, ఇప్పుడెలాగురోయ్ అన్నాడు చీకట్లో దిక్కులు చూస్తూ. ఆ సమయంలో నది అవతలి వైపు నుంచి ఎవరో వస్తున్న చప్పుడు నీళ్లలో వినిపించసాగింది. బోధ చప్పున ష్, ఎవరో వస్తున్నారో, ఇటు నోరు మూసుకోండి అన్నాడు తగ్గు స్వరంతో. అంతలో 10 మంది వ్యక్తులు నదీ ప్రవాహానికి అడ్డుపడి నడుముల లోతు నీళ్లలో నుంచి నడిచి వస్తుంటే వాళ్లను అనుసరించి వస్తున్న ఇద్దరిలో మొదటివాడు నిశ్శబ్దం, శబ్దాలు చేయకుండా నడవండ్రా వెధవాయిల్లారా అని విసుక్కున్నాడు. ఆ మాటకి రెండో వాడు పరిహసిస్తూ వెధవాయిలు వాళ్లు కాదు, చప్పుళ్ళు వాళ్లవి కాదు, దొడ్డి కాళ్ళేసుకుని నడుస్తున్న తమరివే ఆ శబ్దాలు. ఇప్పుడు కానీ రాజా నరేంద్ర ఇటుగా వచ్చి మీ చప్పుళ్ళు కానీ విన్నారో, దాయాదులైన తమల్ని డొక్కచించి డోలు కట్టి ఢిమ్కిటా అని వాయించేస్తాడు అంతే అన్నాడు. మొదటి వ్యక్తి మండిపడుతూ ఒరే బైరాగి, నువ్వెక్కడ తాపురించావురా మా ప్రాణాలకి, మేము వీర్రాజుగార్లం, కాబోయే మహారాజుగార్లం అన్న భావం లేకుండా అంటుంటే రెండో వ్యక్తి బైరాగి మాటలతో మాట అందుకుంటూ అబ్బో కాబోయే మహారాజు, ఈ మాట మీ ముత్తాత మా ముత్తాతతో అన్నాడు. మీ తాత తర్వాత వాడి అబ్బా, ఆపై మీ ముత్తాత, మీ తాత, మీ బాబు దాయాదులం అంటూ విర్రవీగి అప్పటి మహారాజుల మీద కుట్రలు పన్ని తన్నులు తిన్నారు. తరతరాల చరిత్ర తెలిసి కూడా తమరికి బుద్ధొచ్చిందా? ఊహూ లేదు. ఇప్పటికీ 11 సార్లు ప్రయత్నించారు, 12 సార్లు తన్నులు తిన్నారు అని ఈసడించుకున్నాడు. దాయాది వీర్రాజు చప్పున అతడి వైపు ఉక్రోషంగా చూసి లెక్క తప్పు, తన్నులు తిన్నది 11 సార్లే అయితే 12 సార్లు అంటావేమన్నాడు. బైరాగి ముసిముసిగా నవ్వుతూ ఇప్పుడెలాగో తింటాంగా తన్నులు, అందుకే లెక్క కలిపేశా, పదండి అంటూ ఆ చీకట్లో నదిలో ఉన్న ఏడుగురిని కూడా తమ అనుచరులుగానే భావించి రెండ్రోయ్ ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు మా వెనకే రండి అన్నాడు. ఆ ఏడుగురు మారు మాట్లాడకుండా వాళ్ళని అనుసరించారు.
ఆ చీకట్లో తమ 10 మంది ఎటు వెళ్లారో గ్రహించలేని వీర్రాజు నదిని దాటి కొంత దూరం నడిచి వెళ్ళి ఒక పెద్ద వృక్షం వెనుక ఆగి, ఒరేయ్, అందరూ జాగ్రత్తగా వినండి. సందర్భం రాగానే మేము నెమ్మదిగా ఇష్ ఇష్ అంటాం, అంతే. మీరంతా ఒక్కసారి మీద పడి కుమ్మి పారేయండి, కుళ్ళ పొడి చేయండి, కింద పడేసి తుక్కు తుక్కుగా తన్నండి అన్నాడు కసిగా. బైరాగి కల్పించుకుని, ఆహా, తమరు ఏం కూస్తారో ఒక్కసారి కుయ్యండి విందాం అన్నాడు. ఇస్ ఇస్ అన్నాడు వీర్రాజు. అంతే, 7 ఒక్కసారి కుమ్మి పారేశారు. పిడికిళ్లతో కుళ్ళబొడి చేశారు, కింద పడేసి కాళ్లతో తుక్కు తుక్కుగా తన్నారు. వీర్రాజు బాధతో మూలుగుతూ ఆగండ్రా ఆగండ్రా అని అరిచాడు. బైరాగి కల్పించుకుని, ఆహా, మధ్యలో ఎలా ఆపుతారండి, లెక్క తప్పదు, కుమ్మండి, తుక్కు తుక్కుగా తన్నండయ్యా. తన్నడం చేతగాని వాళ్ళు మీరిగిం పనికొస్తారయ్యా, తన్నండి, ఇలా ఇలా తన్నండి అని అరుస్తూ తాను ఎగిరెగిరి వీర్రాజుని తన్నాడు. ఆ దెబ్బలు భరించలేక వామ్మో వాయ్యో అని వీర్రాజు అరుస్తుంటే ఆ అరుపుల కంటే బిక్కరగా దొరికాడ్రోయ్, దొంగ దొంగ దొరికాడ్రోయ్ అన్న కేకలు ప్రతిధ్వనించాయి. అదే సమయంలో ధరణికోట నుంచి అర్ధరాత్రి పూట ఒంటరిగా బయలుదేరిన రాజా నరేంద్ర జమనాశ్వం మీద వేగంగా అమరావతి వైపు దూసుకుపోతున్నాడు. పశ్చాత్తాపంతో అతడి హృదయం దహించుకుపోతోంది. రాజనర్తకి రంజని వలలో చిక్కి ఏడాది పాటు అమరేశ్వరుడి సేవకి దూరమైనందుకు తనని తానే నిందించుకుంటూ ఉన్నాడు. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా అమరావతికి చేరి మహాశివరాత్రి పూజా కార్యక్రమాలలో పాల్గొనాలని తహతహలాడిపోతూ ఉన్నాడు. ఆ చీకట్లో అరణ్య మార్గంలో ఒంటరిగా అశ్వారూఢుడై ప్రయాణిస్తున్న అతడి ఆలోచనలను భగ్నం చేస్తూ నరేంద్ర, పారిపో పారిపో అన్న స్త్రీ ఆర్తనాదం వినిపించింది. నరేంద్ర ఉలిక్కిపడుతూ చప్పున అశ్వాన్ని నిలిపాడు. అంతలో రొప్పుతూ తన వైపుకే పరిగెత్తి వస్తున్న ఒక అందాల రాశి ఆమెను తరుముకొస్తున్న ముసుగు దొంగల్ని వాళ్ల చేతిలోని కాగడాల వెలుతురులో పరిశీలనగా చూశాడు. నరేంద్రని గమనించి ముసుగు దొంగలు టక్కున ఆగిపోయారు. అదే అదనుగా ఆ యువతి చంద్రముఖి ఒక్క గెంతు గెంతి అతని ముందు ఆగి, మీరేనా నరేంద్ర అని అడిగింది బెరుగ్గా. అవునన్నట్లు తలూపాడు నరేంద్ర, ఆమె అందాన్ని రెప్పలార్పకుండా చూస్తూ. చంద్రముఖి ఆయాసపడుతూ, నా పేరు చంద్రముఖి, ప్రస్తుతం ఏ ఆశ్రయం లేని అబలని. ధరణికోట నుంచి ఎగిరొచ్చిన ఒక పావురం పొరపాటున నా మీద వాలింది. దాని మెడలో కట్టిన పీలికలో ఈ సమాచారం ఉంది అని చెబుతూ ఆ పీలికను నరేంద్రకు అందించింది. ఆ పీలికలో ఉన్న సమాచారాన్ని చూడగానే ఆ ముసుగు దొంగలు తనని హతమార్చడానికి వచ్చిన రాజద్రోహులు అని అర్థం చేసుకున్నాడు. అంతలో దొంగల నాయకుడు చిన్నగా నవ్వి, అర్ధరాత్రి పూట అడవిలో భలే దొరికావురా రాజా, వంటింట్లోకి వచ్చిన ఒంటరి కుందేలు పిల్లలాగా. ఇక నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి ఆ ముక్కలన్నీ దండగట్టి ఈ చిన్నదాన్ని మెళ్ళో వేస్తాం, వంతుల వారీగా ఈ చెక్కురిని సొంతం చేసుకుంటాం అన్నాడు. అంత కాగడాలు పట్టుకున్న దొంగలు వలయంగా నరేంద్ర చుట్టూ నిలిచారు. నరేంద్రుడు పరిహాసం చేసి, ఆహా, ఈ చుక్క ఎవరి సొంతం అవుతుందో తేల్చుకుందాం రండ్రా అంటూ వాళ్ల మీదకి లంఘించాడు. అదే సమయంలో అక్కడ కొందరు రాజభటులు కాగడాలతో వచ్చి రాజబంధువు వీర్రాజు తదితరులను చుట్టుముట్టారు. ఆ సమయంలో భటులను చూడగానే వీర్రాజుకి గుండె ఆగినంత పనైంది. అయినా బింకం తెచ్చుకొని ఇక్కడికెందుకు వచ్చారు అని అడిగాడు. దళపతి అనుమానంగా అతడి వైపు చూస్తూ, ఆ ప్రశ్న అడగాల్సింది మేము, ఇంత రాత్రి వేళ ఇటువైపు ఎందుకు వచ్చారు అని ప్రశ్నించాడు. బైరాగి చప్పున తన్నులు తినడానికి అనేశాడు. దళపతి ఉలిక్కిపడి, అంటే 12సారా అంటూ 7 కొత్త వ్యక్తుల వైపు అనుమానంగా చూస్తూ, మీరెవరు అని ప్రశ్నించాడు. మరుక్షణం, పరమానందయ్య శిష్యులం అంటూ 7 ఏకకంఠంతో పలికారు. దళపతి ఉలిక్కిపడ్డాడు. వీర్రాజు అదిరిపడ్డాడు. బైరాగి నిశ్చేష్టుడయ్యాడు. వాళ్ళు 7 రాజగురు పరమానందయ్య గారి శిష్యులా? రాజగురు పరమానందయ్య గారి మాట ఆ అమరావతిలో శిలాశాసనం. రాజా నరేంద్ర కూడా ఆయన మాటకి ఎదురు చెప్పడు. అలాంటి పరమానందయ్య గారి శిష్యులు ఈ రాజద్రోహులతో కలిసి కనిపించారంటే. దళపతి తేరుకుని, మీరెందుకు వచ్చారు వీళ్లతో అని అడిగాడు కోపంగా. ఆది బుద్ధిమంతుడైన విద్యార్థిలాగా చేతులు కట్టుకొని, మేం రాలేదండి, మేం నీళ్ల మధ్యలో ఉంటే ఈ బోండాం గారు ఈ కొత్తెంగాడు వచ్చి వెనకాలే రండి అన్నారండి. వెనకాలే వచ్చాం, అప్పుడేమో అని చెబుతూ ఉంటే రెండోవాడు సోమ కల్పించుకొని, ఈ బోండాంగాడేమో కూస్తా తన్నండి అన్నాడండి. దళపతి చప్పున వీర్రాజు వైపు చూసి, కూశారా, ఏం కూశారు అని అడిగాడు ఆశ్చర్యంగా. బైరాగి కల్పించుకొని, ఎహే, దళపతి అడుగుతుంటే మూతి బిగించుకుంటారేమిటి, కుయ్యండి అన్నాడు ఈసడింపుగా. వెంటనే ఇస్ ఇస్ అని కూశాడు వీర్రాజు. అంతే, 7 ఒక్కసారి చుట్టుముట్టి అతన్ని మళ్ళీ కుమ్మేశారు. అదే సమయంలో అరణ్యం మధ్యన వలయాకారంలో
రాజుకున్న అగ్నిజ్వాలల మధ్య ముసుగు దొంగలతో తలపడ్డాడు రాజా నరేంద్ర. దొంగల చేతుల్లోని కాగడాలు ఆ పోరాటంలో జారిపడి గడ్డితో పాటు పొదరిల్లులు కూడా అంటుకున్నాయి. ఆ అగ్నిజ్వాలల మధ్య దొంగలతో హోరాహోరీగా పోరాటం చేస్తూనే రాజా నరేంద్ర అగ్నిజ్వాలలు అడవి అంతటా వ్యాపించకుండా ఆ మంటల మీదకే దొంగల్ని పొర్లించి ఆ మంటలను ఆపుచేయసాగాడు. అతడి సాహస పరాక్రమాలకి తాళలేక దొంగలు పారిపోతూ అతడి మీదకు విసిరిన రాతిబండ పట్మని తలకి తగిలి అమ్మా అని ఆక్రందిస్తూ కుప్పకూలాడు నరేంద్ర. అతడికి సంభవించిన ప్రమాదాన్ని చూస్తూ నరేంద్ర అంటూ ఆర్తనాదం చేసింది చంద్రముఖి. సరిగ్గా ఆ సమయంలో అమరేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో రాజభటులు తన ముందు నిలబెట్టిన 7 వైపు ఆశ్చర్యంగా చూస్తూ, మీరు నా శిష్యులా అని అడిగాడు పరమానందయ్య గారు. కాదండి, మీ శిష్యులం కాదు, నేను ఆది, వీడు సోమ, వాడు మంగళ, ఆ బుడ్డి ముఖంగాడు బుధ, ఈ గాడిద ముఖంగాడు గురు, ఆ చప్పిడి నోరువాడు శుక్ర, ఆ చవట సన్నాసి శని, మేము పరమానందయ్య శిష్యులం అన్నాడు ఆది. పరమానందయ్య చిరునవ్వుతో వాళ్ళ వైపు చూస్తూ, ఆ పరమానందయ్యని నేనేనర్రా అన్నాడు. బుధ ఆయన్ని అగాదిగా విస్మయంగా చూస్తూ, మరి మీరే పరమానందయ్య గారైతే ఆ ఇస్గాడు నోరు విప్పి చెప్పరేం అని అడిగాడు. బైరాగి కల్పించుకుంటూ నోరు విప్పితే గుట్టు బయటపడుతుందని అంటుంటే వీర్రాజు అతడిని వారించే ఉద్దేశంతో ఇస్ అన్నాడు. అంతే, ఇస్ అంట్రోయ్, కుమ్మేయండి అని అరుస్తూ 7 వీర్రాజుని చుట్టుముట్టి కుమ్మేశారు. బైరాగి కడుపుబ్బరం తగ్గిన వాడిలాగా నిట్టూరుస్తూ హమ్మయ్య 14వ కుమ్ముడు పూర్తి చేశారు అనేశాడు. ఇంతటితో గురువు చెంతకు చేరిన శిష్యులు కథ పూర్తయింది. తరువాయి భాగంలో తరువాతి కథను విందాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.